ఓటింగ్ ఎన్నికల ఫలితాల తదనంతరం జరిగిన ఘర్షణలపై టీడీపీ వైసీపీ మధ్య ప్రచన్న యుద్ధం నడుస్తోంది. ఎన్నికల పోలింగ్ తర్వాత వైసీపీ అరాచకం సృష్టించిందని టీడీపీ అంటే, ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయని వైసీపీ కౌంటర్ వేస్తోంది. ఇంతకీ రెండు పార్టీల మధ్య అసలు ఏం జరుగుతోంది? ఏపీలో 2024 ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఘర్షణలు జరగడం సామాన్య ప్రజానీకాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. ఎన్నికలు జరిగే రోజు నుంచి పలు జిల్లాల్లో ఈ ఘర్షణలు ప్రారంభమవగా ఊహించని రీతిలో తీవ్ర పరిణామాలకు దారితీశాయి. ఇక భారీ స్థాయిలో పోలీసులు, భద్రతా బలగాలు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. ఇక ఎలక్షన్ ఫలితాల్లో టీడీపీ ఘన విజయం సాధించిన తర్వాత మళ్లీ ఈ ఘర్షణలు రాజుకున్నాయి. పలు ప్రాంతాల్లో ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటూ హింసాకాండను సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుది ఆటవిక పాలనకు నిదర్శనంగా నిలుస్తోందని వైసీపీ నేత విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. దాడులపై రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి, ఎన్హెచ్ఆర్సీ కార్యాలయాల్లో వైసీపీ ఎంపీలు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందజేశారు. అనంతరం వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు, వేద మస్తాన్రావు, రఘునాథరెడ్డి, బాబురావు, తనూజారాణి, గురుమూర్తులతో కలిసి మీడియాతో మాట్లాడారు. దాడులకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్ని ప్రదర్శించారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేయడంతో పాటు ఇళ్లు, ఆస్తుల విధ్వంసానికి పాల్పడడం ఆటవిక చర్యగా అభివర్ణించారు విజయసాయిరెడ్డి. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని అన్నారు. టీడీపీ గూండాల అకృత్యాల్ని రాజ్యాంగ వ్యవస్థల దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. రాష్ట్రంలో అన్యాయం రాజ్యమేలుతోందని, కనీసం ఫిర్యాదు తీసుకునేందుకు కూడా అధికారులు జంకడం చంద్రబాబు పాలన ఎలా ఉంటుందో బోధపడుతోందని అన్నారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, వెళ్లాయి, కానీ ఇలాంటి దుష్ట సంప్రదాయాలకు నాంది పలికింది చంద్రబాబే అని ఫైర్ అయ్యారు. మన కుటుంబ సభ్యులు అదే రకమైనటువంటి బాధ అనుభవిస్తే మనం ఎలా ఫీల్ అవుతామో అదే ఇతరులు అనుభవించినప్పుడు కూడా ఒక నాయకుడిగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు కూడా అదే ఆవేదనతో ఆ యొక్క బాధలు తీర్చాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయన మీద ఉంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత 2 సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ఇద్దరు కూడా ఈ రక్త చరిత్ర, నేను అభివర్ణిస్తా ఉన్నాను, ఇది రక్త చరిత్ర, ఈ యొక్క చీకటి అధ్యాయంగా చరిత్రలో మిగిలిపోతుంది. విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు తిడితే జగన్ విజయసాయిరెడ్డికి కనిపించలేదా అని ప్రశ్నించారు. కొడాలి నాని, వంశీ అనే పిల్లల తాటాకు చప్పుళ్లకి మీరు మురిసిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో ఏదో ఒక ఘటన జరిగితే విజయసాయిరెడ్డి రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ 5 ఏళ్లలో విజయసాయి, జగన్ వైసీపీ శ్రేణుల నోళ్లు ఎందుకు అదుపు చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం పోగానే పిల్లి అరుపులు అరుస్తున్నారంటూ బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రను దోచేశారని, వాటిపై విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. కక్ష సాధింపు రాజకీయాలు వద్దని తమ అధినేత చంద్రబాబు ప్రకటించారని, జగన్ ఎప్పుడైనా ఇలా ఒక్క ప్రకటన చేశారా అని నిలదీశారు. 5 ఏళ్ల పాటు వైసీపీ నేతలు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, మారణకాండకు తగిన మూల్యం చెల్లించుకున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవంటూ వైసీపీ నేతలు రాష్ట్రపతిని కలవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 రోజులే అయిందని, తమ పార్టీ నేతలు దాడులు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తే ఖబర్దారంటూ హెచ్చరించారు. వైసీపీ నేతలు ఇప్పటికైనా శవరాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్సీ అనురాధ హితబోధ చేశారు. ఈరోజు శవరాజకీయ దాడులు చేస్తున్నామని చెప్పి ఉపరాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళడం ఏంటి, మీరు మెమరాండాలు ఇవ్వటం ఏంటి? ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేయటం మానుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి వైసీపీని ఇలాంటి శవ రాజకీయాలు చెయ్యొద్దు, చేస్తే మాత్రం మామూలుగా ఉండదు, ఖబర్దార్ అని చెప్పి ఈ విషయం చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మరోవైపు విశాఖ చేరుకున్న రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి టీడీపీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. ఫలితాలు వెలువడిన వెంటనే వైసీపీ నాయకులపై, ప్రభుత్వ ఆస్తులపై దాడులు మొదలయ్యాయని ఆయన మండిపడ్డారు. దీనిపై రాష్ట్రపతి, గవర్నర్, హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. గవర్నర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి దీనిపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
పోలింగ్ కౌంటింగ్ అయిపోయిన సాయంకాలం నుంచే స్టార్ట్ అయ్యి నిన్నటి వరకు కూడా దాడులు ఆగట్లేదు. గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అయినా దాడులు ఆగలేదు. అందుకని ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి దృష్టికి, ప్రధానమంత్రి దృష్టికి, హోంమంత్రి దృష్టికి కూడా ఫిర్యాదులు అందించడం జరిగింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఫిర్యాదులు అందించడం జరిగింది. సాక్ష్యాలతో సహా ఏ విధంగా ఎక్కడెక్కడ దాడులు జరుగుతున్నాయని కూడా అన్నీ కూడా సమర్పించడం జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో వీటన్నిటికీ అరికట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం అయినా సరే వాళ్ళు కూడా ఇక్కడ ఎన్డీఏ రాష్ట్రంలో ఉండే ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ కాబట్టి వాళ్ళైనా చర్యలు తీసుకుని రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం వచ్చే విధంగా. మొత్తానికి టీడీపీ వైసీపీ నేతల మాటల యుద్ధంతో మళ్లీ ఏపీలో పొలిటికల్ హీట్ మొదలైంది. మరి ఈ వ్యవహారంలో పార్టీల అధినేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.